ఒక తల్లి తన కూతురుని అర్థం చేసుకుంటుంది, ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది, ఒక ప్రేయసి తన ప్రియుని అర్థం చేసుకుంటుంది, ఒక టీచర్ తన స్టూడెంట్ అర్థం చేసుకుంటుంది. ఇలా మనిషి అందరినీ అర్థం చేసుకుంటాడు కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు. మనుషులు ఎక్కువగా గుట్కాలు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు తిని తాగేవాడిని మనం చూసినప్పుడు ఎందుకంటే వీటిని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు అని అడిగితే, బ్రదర్ దేవుడు అన్ని సృష్టిలోనే పెట్టాడు కదా, తాగితే తప్పేముంది అంటాడు. అంటే వీడు దేవుడికే కౌంటర్ వేస్తున్నాడు. మరి దేవుడు వేసే కౌంటర్ కూడా ఉంది, దాంతో వాడికి లేవడు. అది ఎలా ఉంటుందంటే, నాయన సృష్టిలో జీడిపప్పు పెట్టాను, గన్నేరు పప్పు పెట్టాను, మరి జీడిపప్పే ఎందుకు తింటున్నావు, గన్నేరు పప్పు ఎందుకు తింటం లేదు అని దేవుడు అడిగితే వాడు ఏమైపోతాడండి. అందుకే దేవుడిని కౌంటర్ వేయాలని చూడకండి, మీరు ఎన్కౌంటర్ అయిపోతారు. దేవుడికి సెటిల్ వేయకండి, దేవుడిలో సెట్ అవ్వండి. దేవుడు మీ మంచి కోరాడు కనుకునే మంచి ఆహారం తీసుకో అని అంటున్నా, దేవుని మాట వినుకున్నా దేవుడిని అపార్థం చేసుకుంటున్నావు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రకృతినిచ్చి మనల్ని తన కోసం బతకమంటే దేవుణ్ణి మరిచి మనుషుల కోసం బతుకుతూ సృష్టికర్త